మెగా డిఎస్సి 2025కి సంబంధించిన వెరిఫికేషన్ కాల్ లెటర్స్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ అయిన తర్వాత వారికి ఇలా కనిపిస్తుందనమాట. వెల్కమ్ టు ఏపీడిఎస్సి 2025 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాల్ లెటర్ రిలీజ్ అని ఉంటుందన్నమాట. క్లిక్ టు వ్యూ వెరిఫికేషన్ కాల్ లెటర్ కొట్టగానే మనకు కాల్ లెటర్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. సర్వీసెస్లో కూడా వెరిఫికేషన్ కాల్ లెటర్ అని మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ కాల్ లెటర్లో ఏముంది అనే సమాచారం ఇప్పుడు చూద్దాం. అలాగే ఇక్కడ కాల్ లెటర్లో ఎక్కడా మెన్షన్ చేయలేదన్నమాట. ఈ కాల్ లెటర్ అనేది ఎస్జిటికి సంబంధించిందా, ఎస్ఐకి సంబంధించినది ఎక్కడా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఎన్ని పోస్టులు వస్తే అన్ని కాల్ లెటర్ వస్తాయా అనేది ఇంకా క్లారిటీ అయితే నాకు రాలేదు. ఎందుకంటే నాకు వచ్చిన దాంట్లో అక్కడ ఎస్ఐకి కాల్ లెటర్ సంబంధించిందా, ఎస్జిటికి సంబంధించిన కాల్ లెటర్ అనేది ఎక్కడ అయితే మెన్షన్ చేయలేదు. ఓన్లీ మెగా డిఎస్సి 2025 వెరిఫికేషన్ కాల్ లెటర్ అని మాత్రమే ఉంది. అది ఏ పోస్టుకి సంబంధించింది అనేది ఏమీ లేదు. అభ్యర్థులు గమనించగలరు. ఈ కాల్ లెటర్ అనేది ఎవరికి పంపిస్తున్నారు అనేది వారి హాల్ టికెట్ నెంబరు, నేము, అడ్రస్సు, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అనేవి ఉంటాయి. దాని తర్వాత ఏముంటుందంటే ఈ లెటర్లో పేర్కొన్న వ్యక్తి కింది పేర్కొన్న టైము, ప్లేస్కి తమ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాలని ఉంటుందన్నమాట. నా యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ 28 ఆగస్ట్ 2025. వెన్యూ నోబెల్ కాలేజ్, మచిలీపట్నం, కృష్ణా డిస్టిక్. టైం ఉదయం 9 గంటలు. ఇంకా కాల్ లెటర్లో ఏముందో చూద్దాం. బిఫోర్ అటెండింగ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్లీజ్ అప్లోడ్ ఆల్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ యాజ్ క్యాండిడేట్ లాగిన్. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు మన యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే మనకు సంబంధించిన మార్క్స్ మెమోస్ కానీ, స్టడీ సర్టిఫికేట్స్ కానీ, ఆధార్ కానీ ఏపీడిఎస్సి క్యాండిడేట్ లాగిన్లో అప్లోడ్ చేయాలని గవర్నమెంట్ సూచిస్తుంది. దాంతోపాటుగా ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇష్యూరెన్స్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఎ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఆఫ్ సెలక్షన్. ఈ కాల్ లెటర్ అనేది కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించింది మాత్రమే, కానీ ఈ కాల్ లెటర్ వచ్చిన వ్యక్తి సెలెక్ట్ అంటే ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్లో టీచర్గా సెలెక్ట్ అయినట్టు కాదు అనేది హైలైట్ చేయడం జరిగింది. Attendance at the certificate verification is solely for the purpose of the confirming the particulars furnished in the online application. The final selection of the candidates will be subject to the merit, eligibility, reservation and other prescribed conditions. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కేవలం ఆ వ్యక్తి ఆన్లైన్ అప్లికేషన్లో ఏవేవి అయితే తనకు విద్యా అర్హతలు ఉన్నాయో వాటిని కన్ఫర్మ్ చేసుకోవడం మాత్రమే జరుగుతుంది తప్ప తను ఎటువంటి జాబ్కి సెలెక్ట్ అయినట్టు కాదు. అంతేకాకుండా అసలు మెగా డిఎస్సి 2025 ఫైనల్ సెలక్షన్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే తనకి ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ ఆధారంగా, తనకున్న ఎలిజిబిలిటీ, రిజర్వేషన్ ఇంకా పేర్కొన్న కండిషన్స్ ఆధారంగా ఉంటుందని ఈ లెటర్లో పేర్కొంటున్నాడు. ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ద required certificates at the time of verification, or if the certificates are found to be non-genuine, incorrect, such candidates shall be forfeit the right of selection and the next eligible candidate will be considered for the certificate verification. ఎవరైతే ఈ కాల్ లెటర్లో వచ్చిన అభ్యర్థి తన యొక్క సర్టిఫికేట్లతో వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు తన యొక్క సర్టిఫికేట్లు ఒరిజినల్ కాదు లేకపోతే జెన్యూన్ కాదు అని తెలిసిన తను వెంటనే ఈ మెగా డిఎస్సి 2025 సెలక్షన్స్లో అనర్హుడిగా ప్రకటిస్తారు. అలాగే అతని అభ్యర్థిత్వం కూడా రద్దు అవుతుంది. తన అభ్యర్థిత్వం రద్దు అవ్వగానే తర్వాత ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో ఆ వ్యక్తిని మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం అయితే జరుగుతుందని ఇక్కడ పేర్కొన్నారు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అంటే మనం మెగా డిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకువెళ్లాల్సిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమంటే ప్రింట్అవుట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ మెగా డిఎస్సి 2025, ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్, అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అదే డిఎడ్ కానీ, స్పెషల్ డిఈడి, బిఈడి, స్పెషల్ బిఈడి, యూజీ డిపిఈ, బీపీఈడి ఎక్సెట్రా, టీటీసీ ఆర్ టెట్ ఆర్ సీటెట్ ఒరిజినల్ స్కోర్ కార్డ్ ఆర్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th to 10th class. The rule of reservation to the local candidates is applicable as per the preservations of Andhra Pradesh Public Employment under 1975 and amendments to the should be strictly. దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే టీసీ
దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పిహెచ్ సర్టిఫికేట్, ఆర్సీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, సర్వీస్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సో ఇవన్నీ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకువెళ్ళాల్సిన సర్టిఫికేట్స్. ఇవన్నీ మనకి ముందే తెలుసు కాబట్టి అందరూ వీటిని ముందుగానే ప్రిపేర్ అయ్యి జాగ్రత్త చేసి ఉంచుకున్నారు. సార్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. హారిజంటల్ రిజర్వేషన్ will be implemented as per rules in the force and relevant government orders. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. The purpose of this letter is solely to verify the particulars furnished in the online application, which is the prerequisite for the consideration of the candidates. Selection will be subjected to the fulfillment of all prescribed conditions. సో ఇందాక చెప్పుకున్నదే మనం ఈ కాల్ లెటర్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ కేవలం అభ్యర్థి ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినప్పుడు తన యొక్క విద్యార్హతలు పేర్కొన్నాడో ఆ విద్యార్హతలు పరిశీలించడానికి మాత్రమే, కానీ తాను ఈ సర్టిఫికేట్లు పరిశీలించడం మాత్రాన తను ఏదో జాబ్ వచ్చేసిందని, తను సెలెక్ట్ అయిపోయినట్టు అనుకోవడానికి ఏమీ లేదు అని మళ్ళీ చెప్పడం జరుగుతుంది. క్యాండిడేట్స్ మస్ట్ ప్రొడ్యూస్ ఆల్ రిక్వెస్టెడ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ on the date at the time of verification without fear. Failure to attend the or produce the certificates with the result cancellation of the candidate of selection. సో ఇందాక చెప్పుకున్నట్టే క్యాండిడేట్ కనుక తన యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని చూపిస్తున్న తరుణంలో అవి ఒరిజినల్ కాదు, ఫెయిల్, జెన్యూన్ అని తెలిసినప్పుడు అతని క్యాన్సిలేషన్ అనేది రద్దు చేయబడుతుంది. అతని మెగా డిఎస్సి 2025 అభ్యర్థిత్వం అనేది రద్దు చేయబడుతుంది. క్యాండిడేట్స్ మస్ట్ అప్లోడ్ ద సర్టిఫికేట్స్ ఇన్ హర్ మెగా డిఎస్సి 2025 లాగిన్ బిఫోర్ అటెండ్ ఇన్ ద సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వెన్యూ. సో ఇందా చెప్పుకున్నదే ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా వారి యొక్క డాక్యుమెంట్స్ని మెగా డిఎస్సి 2025లో ఫైల్ అప్లోడ్స్ అనే ఆప్షన్ ఇచ్చారు కదా, దాంట్లో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ ద ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ అలాంగ్ విత్ 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ డ్యూలీ అసిస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్. సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో ఆ అభ్యర్థి ఆన్లైన్ అప్లికేషన్లో పెట్టిన సర్టిఫికేట్లు తీసుకెళ్తూ 3 సెట్లు జిరాక్స్ కాపీలు అసిస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్తో అసిస్ట్ చేసిన 3 sets జిరాక్స్ కాపీస్ అనేవి తీసుకువెళ్ళాలి. క్యాండిడేట్స్ షుడ్ బ్రింగ్ 5 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఐడెంటికల్ టు ద వన్ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. క్యాండిడేట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకువెళ్ళాలి. అవి ఏ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అంటే మన ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైతే పెట్టామో అవి తీసుకువెళ్ళాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగినది. సో క్యాండిడేట్స్ అనే వ్యక్తి 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అది రీసెంట్గా దిగింది, మన ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైతే పెట్టామో వాటిని తీసుకువెళ్ళాలని ఇక్కడ పేర్కొన్నారు. నోట్: ద మెర్సీ కాల్ లెటర్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఆఫ్ సెలక్షన్. ఈ పాయింట్ని మరీ నొక్కి చెప్తున్నారు. ఈ కాల్ లెటర్ అనేది ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినది మాత్రమే. ఈ సర్టిఫికేట్కి వెరిఫికేషన్కి వచ్చిన వ్యక్తి ఎలాంటి సెలక్షన్కు అర్హత సాధించినట్టు కాదు. కన్వీనియర్ మెగా డిఎస్సి 2025. దీంతో మనకు మెగా డిఎస్సి 2025 కాల్ లెటర్ అనేది ఎండ్ అవుతుంది. సో అందరు చూశారు కదా, కాబట్టి ఎవరు వారికి కేటాయించిన టైము ప్లేస్లో ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ని వెరిఫై చేసుకోండి. జాగ్రత్తగా వెళ్ళండి.